హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? మీరంతా బాగున్నారా? ఇదైతే నేను మా ఇంటి దగ్గర బయట కూర్చుంటున్నామండి. ఈ మధ్య రోజు కొద్దిసేపు సాయంకాలం పూట ఇదిగోండి ఈ చెట్టుకైతే వర్షాకాలం స్టార్ట్ అయిపోయిన తర్వాత మామిడి పండు కాయడం మొదలుపెట్టాయి. మామిడికాయలు ఇదిగోండి పిందెలు అయితే ఉన్నాయండి. ఇగో ఈ విధంగా కొన్ని కాయలు, చిన్న చిన్న కాయలు ఉన్నాయి. చిన్న చిన్న పిందెలు, పూత కూడా ఉందండి. వెరైటీగా ఈ టైంలో కాస్తున్నాయి ఈ మామిడికాయలు. ఎందుకో తెలియదు, భలే బాగా అనిపించాయి, అందుకే వీడియో తీసానండి. ఇదిగోండి గులాబీ పూలు కూడా, ఇది వైట్ అండ్ ఆరెంజ్ మిక్స్డ్ కలర్ ఉన్నిద్ది. గులాబీ చాలా పెద్దగా ఉంటుందండి, పువ్వు మాత్రం బాగా అనిపిస్తుంది. ఇదిగోండి ఈ విధంగా మామిడికాయలు అయితే భలే బాగా అనిపించాయండి, అందుకనే వీడియో అయితే తీశాను. ఇదిగోండి మల్లె చెట్టు దగ్గర దొండ చెట్టు కూడా ఉందండి. ఇక్కడ ఈ దొండ చెట్టు ఏం చేస్తుందంటే మల్లె చెట్టుకు అంతా అల్లుకుపోతుంది బాగా ఈ చిక్కుగా ఉంటున్నాయి. ఆ దొండ చెట్టు మంచి దొండే, కానీ అవి కాయలు చాలా లావుగా ఉంటాయి, ఎప్పుడో కాస్తాయి. తీగలు అయితే చెట్లు అయితే ఉన్నాయండి. ఇంకా ఆ రోజు ఈవినింగ్కి అయితే నేనైతే ముల్లంగి చపాతీ లాగా, పరాఠా లాగా చేశాను. ఇవి ముల్లంగి తింటే మంచిదన్నారని నేనైతే ముల్లంగి తీసుకొచ్చుకున్నానండి. ఇంకా అది తురిమేసి మన చపాతీ పిండిలోనే వేసేసి కొంచెం సాల్ట్ వేసి కలిపేసుకున్నాను. నీళ్ళు మాత్రం ఎక్కువ పట్టవండి, ఎందుకంటే ముల్లంగిలో కూడా వాటర్ ఉంటాయి కాబట్టి మనం కలుపుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసి కలుపుకోవాలి. ఇంకా చపాతీలు అయితే చేసేసుకున్నామండి. ఆ రోజు ఈవినింగ్కి అయితే చపాతీ అయితే చేసేసాను నేను. బయట నుంచి కోసేపు కూర్చొని టీ అవి కూడా బయట కూర్చొని తాగుతున్నాను ఈ మధ్య. అలా కాసేపు మంచిగా చల్లటి గాలికి కూర్చొని టీ అవి తాగేసి ఈవినింగ్ వచ్చేసి ఈ ముల్లంగి పరాటా అయితే చేసుకున్నాను. ముందుగానే పిండి అవి తడిపి పెట్టుకొని వెళ్ళి కూర్చుంటానండి బయట. ఇంకా వచ్చిన తర్వాత చపాతీలు అయితే చేసుకున్నాను. పాలైతే కాంచేసాను తోడు పెట్టడానికి పెరుగుకి. ఈ స్వీట్ మీలో ఎంతమందికి తెలుసు? దీన్ని మీ వైపు ఏం స్వీట్ అంటారో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇదిగోండి బయటికి మళ్ళీ ఒకసారి వచ్చి చూస్తే ఫుల్లుగా ఆకులన్నీ రాలి పడిపోయాయి. పూలు ఆకులు ఈ మధ్య విపరీతంగా రాలిపోతున్నాయండి. మళ్ళీ ఈవినింగ్ పూట నాకు బాగా అనిపించి మళ్ళీ తీశాను వీడియో. ఇదిగోండి మామిడికాయలని మీకు కూడా చూపిస్తున్నాను పట్టుకొని. మరి ఇంకా కొద్దిసేపు నేను అసలు బయటకి ఎందుకు వచ్చానంటే మొక్కలకి నీళ్ళు పోయడానికి వచ్చానండి. బియ్యం కడిగిన నీళ్ళు, టీ పొడి నీళ్ళు మొక్కకి వేయడానికని వచ్చాను. మళ్ళీ ఒకసారి తీశాను వీడియో, అంతే. ఈ ఈ ఈ స్వీట్ మీలో ఎంతమందికి తెలుసు? మేమైతే దీన్ని శనగబెళ్ళ పరమాన్నం అంటామండి. ఇప్పుడైతే గట్టిగా ఉంది, కొంచెం పాలు పోసి కలుపుకొని తింటాము. ఇది ఇంతే సపరేట్గా పెట్టుకొని అప్పుడు కాంచుకొని కొన్ని పాలైనా కలుపుకోవచ్చు. ఎక్కువగా అప్పటికప్పుడు అంతా తినలేమనుకునే వాళ్ళు, ఒకటేసారి అయిపోయిద్ది అనుకునే వాళ్ళు మాత్రం ముందుగానే మనము ఉడికిన తర్వాత పాలు పోసి అయితే కలిపేసుకోవచ్చు మొత్తం ఒకటేసారి తినేవాళ్ళు. లేదంటే ఇలా కొద్దిగా కలుపుకొని మనమైతే ఈ స్వీట్ని తినొచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. శనగపప్పు, బియ్యము, ఎండు కొబ్బరి అంతా మంచి పదార్థాలేనండి. ఇందులో మనకి స్వీట్ అంటే మనకు పంచదార వేయకుండా చేసే స్వీట్ ఇది. బాగుంటుందండి ఈ బెల్లం పరమాన్నం, శనగబెల్ల పరమాన్నం అంటాము. పాలు అవి వేసుకొని చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా నేనైతే పాలైతే కొన్ని కలిపేసుకొని ఇంకా స్వీట్ అయితే నేను తినేసానండి. భలే బాగా కుదిరింది ఈ శనగబెల్ల పరమాన్నం. నాకైతే బాగా నచ్చిద్దండి. శనగబెల్ల పరమాన్నము, పూర్ణాలు ఇవన్నీ ఈ పప్పుతోటే చేసుకుంటాం చూడండి. బాగా అనిపించింది స్వీట్ అయితే. ఇది నేను చాలా తక్కువగా చేస్తానండి. మా ఇంట్లో అందరూ తినరు, నేనైతే చాలా ఇష్టంగా తింటాను. సేమియా పాయసం అయితే అందరు తింటారు బాగా ఇష్టపడి. ఈ పరమాన్నం అయితే మాత్రం ఎక్కువగా అయితే ఇష్టపడరు. ఇదిగోండి పాలు అవి కలుపుకునేసి నేనైతే ఒక గిన్నెలో వేసుకొని తినడానికైతే తెచ్చేసుకున్నాను, తింటున్నానండి. చాలా చాలా టేస్టీగా వచ్చింది. మనం కొంచెం నెయ్యి వేసేసుకొని జీడిపప్పు, ఎండు ద్రాక్ష అవి కూడా ఏం చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇంకా తర్వాత మాత్రం కాకరకాయ ఫ్రై అయితే చేసుకుంటున్నానండి. ఇది నెక్స్ట్ డే. ఇదేమో టమాటో కర్రీ కోసం ఇది చేసుకుంటున్నాను. టమాటో కర్రీ ఇది ఎగ్ ఫ్రై చేశానండి పొద్దున.
ఫ్రై చేసి చపాతీ చేసి మా బాబుకి బాక్స్ అయితే పెట్టేశాను. ఇదేమో గుగ్గిళ్ళ చారు కోసం వేయించుకుంటున్నానండి. ఇదిగోండి గుగ్గిళ్ళు ఉడికిచ్చేసాను. ఆ రోజు గుగ్గిళ్ళు ఉడికిస్తే వాటర్ వస్తాయి కదండి, ఆ వాటర్ తోటి చారు పెట్టుకుందామనేసి కొంచెం చింతపండు కూడా నానేసుకున్నాను. ఇదిగోండి గుగ్గిళ్ళు, వెల్లుల్లి, కొబ్బరి మిక్సీ పట్టి ఇలా పక్కకు పెట్టేసుకోవాలండి. ఇదిగోండి చింతపండు మనకు మిగులుతాయి కదా, ఇదిగోండి ఇవి మనకు గుగ్గిళ్ళు ఉడకపెట్టిన నీళ్ళు. వీటిని ఈ నీళ్ళల్లో ఆ చింతపండు రసాన్ని కొంచెం పిండేసుకొని ఒక ఉల్లిగడ్డ, టమాటో, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించేసుకొని మన పప్పుచారు లాగేనండి ఈ చింతపండు రసము, ఈ చారు గుగ్గిళ్ళు ఉడికించిన చారు వేసేసుకొని ఒక్క మరుగు వచ్చిన తర్వాత మనం మిక్సీ పట్టాం కదా, ఆ పొడి వేసేసుకొనేసి ఇంకొక 2 పొంగులు రానిచ్చేసి ఆపేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి గుగ్గిళ్ళ చారు. మీలో ఎవరైనా ఈ గుగ్గిళ్ళ చారు చేసుకుంటారా? నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇంకోటి గుగ్గిళ్ళ చారు అయితే ఒకవైపు చేసేస్తున్నాను, మళ్ళీ ఇంకొక వైపు కాకరకాయ ఫ్రై కూడా చేసుకుంటున్నానండి. ఇదిగోండి ఇది ఇప్పుడు ఇంకా దీంట్లో వేసేసుకోవడమే. కాకరకాయ ఫ్రైని కొన్నిగా వేయించేసుకొని కొబ్బరి పొడి వేసేసుకొని కాకరకాయ ఫ్రై అయితే చేసుకుంటున్నాను. అదే రోజు మేము డీమార్ట్కి అయితే వెళ్ళామండి. డీమార్ట్లో కుక్కర్లు చూశాను. స్టీల్ కుక్కర్ తీసుకోవాలనుకుంటున్నానండి. ఏ కుక్కర్ అయితే బాగుంటుంది అనేది నాకు ఒక్కసారి కామెంట్ బాక్స్లో అయితే చెప్పండి. ఇదిగోండి ఈ విధంగా స్టీల్ కుక్కర్లు అయితే చూశాను. ఇది బటర్ఫ్లై కుక్కర్ అండి. మనకి 5.5 లీటర్స్ ఇది బటర్ఫ్లై కుక్కరు. 1945 పడుతుంది మనకి. 4851 ఉంది దాని అసలు ఎంఆర్పి ప్రైజు. డిమార్ట్ ప్రైస్ మాత్రం మనకు 1949కి అయితే వస్తుందండి. బటర్ఫ్లై చూశాను, ప్రెస్టేజ్ చూశాను, ఏం తీసుకోవాలా అని చూస్తున్నానండి. కుక్కర్ అయితే ఒకటి మంచి స్టీల్ కుక్కర్ అయితే తీసుకోవాలనుకుంటున్నాను. మీకు తెలిసిన స్టీల్ కుక్కర్ ఏదైనా ఉంటే తప్పకుండా కామెంట్ బాక్స్లో అయితే చెప్పండి. ఇదిగోండి ఇక్కడ స్టీల్ బాటిల్స్, స్టీల్ ప్లేట్స్, ఇవి ఇత్తడి వాటర్ లాగా కోటింగ్ అనుకుంటా అండి అవి బాటిల్స్ అవి ఉన్నాయి అక్కడ. ఇదిగోండి అమల్ దస్తా అంటారు కదా దీన్ని. ఇది మనకి 299 రూపీస్ ఉందండి. స్టీల్ది భలే బరువు ఉంది అది కూడా ఒకసారి చూశాను. టంగ్ క్లీనర్స్, రాగి టంగ్ క్లీనర్స్, స్టీల్ టంగ్ క్లీనర్స్ ఉన్నాయి. ఇదిగోండి ఈ ప్లేట్స్, ఈ బౌల్స్ ఇవి కోటింగే కదా, అందుకని తీసుకోలేదండి. తీసుకుందాం అనుకున్నాను ఇత్తడి మోడల్ ఉంటే. ఇవన్నీ పూజా సామాగ్రి ఐటమ్స్. మనకి డిమార్ట్కి వెళ్తే రకరకాల ఐటమ్స్ ఉంటాయి కదా, అవన్నీ ఒకసారి అయితే చూసేసానండి. వర్షాలు పడుతున్నాయి కదా, గొడుగులు అయితే ఫుల్ స్టాక్ ఉన్నాయి. ఇవన్నీ లంచ్ బాక్సెస్. అలాగే ఇక్కడ పెద్దది కడాయిస్ ఉంటాయండి, ట్రిపులీ కడాయి. అవి బాగా మందంగా ఉంటాయి. అది అందులో 24 సైజు ఉంటుందేమోనని ఈ మధ్య చాలా రోజుల నుంచి చూస్తున్నాము. 24 సైజ్ అయితే అసలు దొరకట్లేదు. 22లే ఉంటున్నాయి ఏ కాడికి, 24 సైజెస్ లేవు. ఈ కడాయి చాలా బాగుంటుందండి, ట్రిపులీ కడాయి. ఇవి బాగా పనిచేస్తున్నాయి. ఎవరికైనా కావాలంటే ఇవైతే కొనుక్కోవచ్చు. నేనైతే చాలా రోజుల నుంచి వాడుతున్నాను. అస్సలు అడుగు మాడడం అనేది మాత్రం అస్సలు జరగట్లేదండి. స్టీలు మాడిపోయిద్ది అంటారు కదా, అస్సలు మాడదు, చాలా బాగుంటుంది. ఇది మాత్రం ఆ రోజు కాదండి, ఇది నెక్స్ట్ డే. మా మమ్మీని ఇదిగోండి కార్లో వెళ్ళాము మేము బయటికి. కాసేపు అలా సరదాగా వర్షం పడుతుంటే వేరే దగ్గరికి వెళ్ళి వస్తూ ఒక చిన్న వీడియో అయితే తీశాను. బాగా అనిపించింది. వర్షం పడుతుంది కదా, పానీపూరి, బజ్జీ అవి అయితే తినేసి వచ్చామండి. పానీపూరి అవి తినడానికి వెళ్ళాము. బాగా అనిపించింది, అందుకని ఒక చిన్న వీడియో అయితే తీసుకున్నాము. ఒక దగ్గర కాసేపు కూర్చొని దిల్పసంద్ మీలో ఎంతమందికి తెలుసండి? దిల్పసంద్ కూడా కొనుక్కొని కాసేపు తిన్నాము. ఇది రూఫ్ టాప్ మీద వర్షం పడుంది. ఇదిగోండి ఈ విధంగా వర్షం అయితే పడుతుందండి. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా మీరు ఇప్పటి వరకు చూస్తుంటే వీడియోని లైక్ చేయండి. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.